మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సాధారణంగా దేవుడి దయ కోసం ఆలయాలకు వెళ్తారు. కానీ శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి వెళ్లిన వారికి మాత్రం దేవుడి లీలల కంటే ప్రత్యక్షంగా డిషుం పోరాటమే కనిపించింది. తుముకూరు రూరల్ ఎమ్మెల్యే గారి ముద్దుల కుమార్తె ఐశ్వర్య వర్సెస్ మహిళా ఎస్ఐ సవితా పాటిల్ మధ్య జరిగిన చెంపదెబ్బల భాగవతం ఇప్పుడు కర్ణాటక అంతటా హాట్ టాపిక్ గా మారింది. భీమ అమావాస్య పూజల వేళ గర్భగుడిలోకి గేటు దాటి నేరుగా వెళతా అంటే నో లేదు అన్నందుకు ఎస్ఐపై సదరు ఎమ్మెల్యే కూతురు ఎగిరెగిరి పడ్డారట. నేనెవరో తెలుసా అని బిల్డప్ ఇస్తూ ఉంటే నువ్వెవరైతే నాకేంటి అంది పోలీస్ ఆఫీసర్. మాటలతో ఆగితే అది రాజకీయ వారసత్వం ఎందుకు అవుతుంది? గొడవ ముదిరి ఎమ్మెల్యే కూతురు ఎస్ఐ గారి చెంప చెళ్ళు మనిపిస్తే నేను ఖాకీనే అంటూ ఆ మేడం కూడా రీసౌండ్ వచ్చేలా ఇంకో దెబ్బ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. కొట్టడానికి ముందే మేడం గారు ఎవరికో సీరియస్ గా ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఈ కొట్టుడు కార్యక్రమం అంతా అక్కడ ఉన్న భక్తులు పుణ్యం పురుషార్థమని ఫోన్లలో రికార్డ్ చేసి నెట్టింట పడేయడంతో వీడియో కాస్త వైరల్ అయి కూర్చుంది. తండ్రి క్షమాపణ, నేను చూడలేదు అనేటువంటి మార్క్ కామెంట్స్ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. విషయం కాస్త రచ్చకెక్కడంతో ఎమ్మెల్యే సురేష్ గౌడ గారు సీన్ లోకి వచ్చి సారీ అండి అన్నారు. కానీ నా కూతురు కొట్టిన సీన్ నేను చూడలేదే, సిఐని పంపారు కానీ మా పాపను పంపలేదని చిన్న ఆక్రోశం వెళ్లగక్కారని శుతిమెత్తగా రాజకీయ పరమైనటువంటి కోణంలో ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా ఆ అంశానికి సంబంధించి చురకలంటించే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనా ఎస్ఐ గారు డ్యూటీలో ఉండి చెంపదెబ్బ తిని సైలెంట్ గా ఉంటారా? కైతరహళ్లి పోలీస్ స్టేషన్ లో విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కూతురిపై కేసు పెట్టారు. పాపం ఐశ్వర్య తరపు వారిచ్చిన కంప్లైంట్ ను పోలీసులు కనీసం తీసుకోలేదట. దేవుడి గుడిలో శాంతి మంత్రాలు వినపడాల్సింది పోయి చెంపదెబ్బల సౌండ్లు గట్టిగా వినిపించాయి. మరి ఈ చెంపదెబ్బల ఎపిసోడ్ ఎంతటి మలుపులు తిరుగుతుందో, పోలీసులు ఏ స్థాయి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఎమ్మెల్యే కూతురంటే ఆ మాత్రం ఉండదా అని కొంతమంది పొలిటికల్ లీడర్లు అనటం, పోలీసులు మాత్రం వారేం తక్కువ, వారు ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే చట్టాన్ని రక్షించేటువంటి వారు, ప్రజలను రక్షించేటువంటి పోలీసులు. మరి ప్రజలు కానీ అధికార దర్పం చూసుకొని తిరగబడితే ఊరుకుంటారా? ఎదుటివారు ఎమ్మెల్యే కూతురైనా మంత్రి కూతురైనా దేశాధినేత కూతురులైనా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే చెంప చెళ్ళు మనిపిస్తాం, తిరిగి మా మీద దాడి చేస్తే మేము కూడా కొడతాం అనేటువంటి మాట చెప్పారు. ఈ గొడవ జరగడానికన్నా ముందు జరిగినటువంటి ఆ కాన్వర్సేషన్ మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో గుడికి వచ్చిన తర్వాత అందరూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, అందరితో పాటు నేను కూడా క్యూలో నిలబడాలా, ఇది ఎమ్మెల్యే కూతురు అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, వారి మనుషులు వచ్చి ముందుగా ఎమ్మెల్యే కూతురు వస్తున్నారు, ఆలయ అధికారులతో మాట్లాడి ముందుగా ప్రవేశం ఇస్తే బాగుంటుంది, ఇలాంటి రకరకాలైనవి మన ప్రోటోకాల్ ప్రకారం కొన్ని చూస్తూ ఉంటాం. సో అలా ఏదైనా ముందస్తు రికమెండేషన్తో వచ్చి ఆలయ అధికారులు ఆమెని దేవదర్శనానికి నేరుగా తీసుకుని వెళితే అది పోయేది. అలా కాకుండా ఎవరికీ చెప్పకుండా ఎవరితోనూ రాకుండా ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి నన్ను నేరుగా పంపించండి, నేను అక్కడికి వెళ్తాను, నన్ను ఎందుకు పంపలేదు అని మాట్లాడటమే కాకుండా వేరొకళ్లతో ఫోన్లో మాట్లాడుతూ చిరుబుర్రులాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిరుబుర్రులాటమే కాదు, అవతల వారు ఏం చెప్పారో ఏమో, అప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారి చెంప చెళ్ళు అనిపించింది. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు ఆ పోలీస్ అధికారి. తిరిగి అంతకన్నా రెట్టింపు స్పీడ్తో చెంప చెళ్ళు అనిపించారు. ఎమ్మెల్యే కూతురా మంత్రి కూతురా అని చూడలేదు ఆ పోలీస్ అధికారి. తనను కొట్టింది, తప్పు లేకుండా కొట్టింది, తిరిగి కొట్టడంలో తప్పే లేదని అనుకుంది ఆ పోలీస్ అధికారి. అదే స్థాయిలో తిరగబడింది, చెంప చెళ్ళు అనిపించింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో కేసు పెట్టారు. అయితే ఆ విధుల్లో ఉన్నటువంటి పోలీసులకి వారి కార్యకలాపాలకి అడ్డు తగిలినందుకు, ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యే గారి కూతురు మీద కేసు నమోదైంది. మరి ఎమ్మెల్యే కూతురు కూడా అక్కడ కేసు పెట్టింది, నన్ను కూడా కొట్టారు అని. యాక్షన్కి రియాక్షన్ ఇచ్చారు తప్ప దానికి సంబంధించి కేసు అయితే కనీసం పరిగణలో కూడా తీసుకోలేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, బీజేపీ ఎమ్మెల్యే గారి కూతురు అవటం, రకరకాలైనటువంటి పరిణామాలు. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశానికి సంబంధించి వెనక్కు తగ్గద్దు, పోలీసు ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట.
ఒక్కరి విషయంలో ఒకవేళ వెనక్కు తగ్గితే, ఒక పోలీస్ అధికారం లేకపోతే రాజకీయపరమైనటువంటి పలుకుబడితో వెనక్కు తగ్గితే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ చులకనైపోతుంది. ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి కూతురు మీద ఇమ్మీడియట్ గా కేసు అయితే నమోదైంది. కానీ ఎమ్మెల్యే కూతురు కూడా కేసు పెట్టింది, కానీ ఆ కంప్లైంట్ కనీసం పరిశీలించిన పాపాన కూడా పోలేదు. దీనికి టిట్ ఫర్ టాట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా మరేదైనా కావచ్చు, మర్యాద అనేది ఇవ్వాలి, మాటలతో మాత్రమే మాట్లాడాలి. లేదా నిజంగా ఆ స్థాయిలో పలుకుబడి ఉంటే ముందుగానే ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి కూతురు వస్తున్నారని ఒకరోజు ముందుగా పర్మిషన్ తీసుకోవడమా, చెప్పడమా, ఆలయ అధికారులతో సమన్వయం చేసుకోవడమా, ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు దర్జాగా దర్పంతో మీరు ఒక ప్రోటోకాల్ ప్రకారం మీరు వెళ్ళిపోండి. అప్పటికప్పుడు వచ్చి నన్ను పంపించండి అని అంటే మిగతా భక్తుల విషయంలో కూడా ఒకంత సీరియస్ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మేము గంటల నుంచి గంటల తరబడి క్యూలో నిలబడ్డాం. ఒక పవిత్రమైనటువంటి రోజున దైవ దర్శనానికి మేము వస్తే, మేము ఇంతసేపు క్యూలో నిలబడితే ఇమ్మీడియట్ గా వచ్చేసి ఎవరితోనో మాట్లాడి అలా లైన్లో వెళ్ళిపోతే మిగతా భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఇది ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. కొన్ని ఆలయాల్లో వారి వారి అధికారాలు ఉపయోగించి, వారి పలుకుబడి ఉపయోగించి ముందస్తుగా పర్మిషన్ తీసుకొని తక్కువ సమయంలో, ఎక్కువ క్యూ ఉన్నప్పుడు తక్కువ సమయంలో దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో అలాంటిది కూడా ఎమ్మెల్యే కూతురు ఎందుకు చేయలేదు అంటే, ఒకరోజు ముందు చెప్పడం కానీ కాస్త ముందు చెప్పి వేరే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని దర్శనానికి వచ్చుంటే బాగుండేది. నేరుగా వచ్చేసి మిగతా వాళ్ళనందరినీ నెట్టుకుంటూ అక్కడికి వచ్చి నేను వెళతాను, నేరుగా వెళతాను, దర్శనం చేసుకుంటాను అని అంటే అలా వెళ్ళడానికి కుదరదు అని ఇతర అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఎవరైతే వారించారో మహిళా పోలీస్ అధికారి, ఆ అధికారి చెంప చెళ్ళు అనిపించింది ఎమ్మెల్యే గారి ఆ కూతురు. సో ఈ నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి మాట పెరగడం, ఎమ్మెల్యే కూతురు చేయి చేసుకోవడం, అదే రీతిన డబుల్ స్ట్రాంగ్ డోస్ తోటి చెంప చెళ్ళు అనిపించిందా మహిళా పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో ఆ మహిళా పోలీసు అధికారికి సపోర్ట్ అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికార దర్పం చూపిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోతే ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని అంటున్నారు పోలీసు అధికారులు. మొత్తం మీద కర్ణాటకలో ఈ అంశం మాత్రం ఒక రాజకీయ దుమారానికే దారితీసిందని చెప్పాలి. పోలీస్ వర్సెస్ బీజేపీ నాయకులుగా ఈ పరిస్థితి అయితే మారిపోయింది. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని.